మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆరంభం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు చాలా పుష్కలంగా మీకు లభిస్తూ ఉంటాయి. మీరు చేపట్టేటటువంటి నూతన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తుంటాయి. మీ కృషికి, మీ పట్టుదలకు పరిస్థితులు అన్నీ అనుకూలించటమే కాకుండా అదృష్టాలు కూడా తోడవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, సహకారం వలన కొన్ని రకాల కష్టమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. అత్యుత్సాహము కొంత ఇబ్బందులను కలగచేస్తుంది. తొందరపడి స్పందించటము, అవసరం లేనటువంటి చోట మీ నిర్ణయాలు చెప్పేటటువంటి ప్రయత్నాలు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం గృహ సంబంధమైనటువంటి అంశాల్లో కొంత సందడిగా ఉండబోతుంది. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ వారం అప్పుల భారాలు పెరగబోతూ ఉన్నాయి. వాటి వలన ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన వివిధ రూపాల్లో పన్నులు కావచ్చు, వాటిని ఆలస్యం చేయకుండా త్వరితగతిన ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేయండి. తద్వారా ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులు బాధ్యతగా, సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి పనులు ఇతరులకు అప్పచెప్పకుండా మీరే స్వయంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ అవసరాల కోసం ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు మీ సన్నిహితులను కలుసుకోవటం లేదా వివిధ మాధ్యమాల ద్వారా వారితో చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. సంభాషణలు, సమాలోచనలు సంతోషంగా జరుపుతూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి వ్యాపారాలు, నూతనమైనటువంటి వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు స్థాపించేటటువంటి, ప్రారంభించేటటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిథున రాశి వారు ఈ వారం తమకు ఉన్నటువంటి ఏవైతే అవకాశాలు ఉంటుంటాయో వాటన్నింటినీ వినియోగించుకొని, ఉపయోగించుకొని సమర్థవంతంగా పనిచేసి అందరి యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. ఉపాధ్యాయ రంగంలో, బోధనా రంగంలో ఉన్నటువంటి వారిలో మంచి అభివృద్ధి సాధించటమే కాకుండా కొంత పదోన్నతులతో కూడినటువంటి విషయాలు కావచ్చు, లేదా ఇంకా మెరుగైనటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలను సందర్శించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ వారం మిథున రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. దత్త కవచము లేదా దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా గన్నేరు పుష్పాలతో అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. వీలైతే గోసేవ చేసుకోవటం, గోవులకు గ్రాసమును అంటే ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు.